తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలక దశకు చేరుకుంది. నార్లాపూర్ పంప్ హౌస్ లోని మొదటి పంపు డ్రై రన్ ఇవాళ జరగనుంది. PRLIC పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 6 దశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. అందుకు సంబంధించి ప్రభుత్వం పనులను మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా అందులో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టింది. అందులో 4 పంప్ హౌస్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌస్లు తుది దశకు చేరుకున్నాయి. ఉద్దండాపూర్ పంప్ హౌస్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నార్లాపూర్ పంప్ హౌస్ లో 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంది. నార్లాపూర్ పంప్ హౌస్ లో 2, ఏదులలో 3, వట్టెంలో 3 పంపుల అమరిక పూర్తిగా సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో నార్లాపూర్ పంప్ హౌస్ లో అమర్చిన మొదటి పంప్ డ్రై రన్ ను నేడు నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన 400 kV సబ్స్టేషన్ టెస్టింగ్ పనులను నిర్వహించగా అది విజయవంతమైంది. మొదటి పంపునకు సంబంధించిన కంట్రోల్ ప్యానెల్, ఇతర ఎలక్ట్రో మెకానికల్ విభాగాల పనితీరును పరీక్షించగా అవి కూడా సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మొదటి పంపు డ్రై రన్ ను నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఉదయం ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పంపు డ్రై రన్ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి వెట్ రన్ కు సిద్దమవుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. పాలమూరు ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ డ్రై రన్ కు సిద్దం కావడంతో ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, గుడ్ మార్నింగ్ కవిత. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా తర్వాత అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు ఏదైతే సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనులు లక్ష్యం తుది దశకు చేరుకుంది. అయితే ఆదివారం ఈ రోజు నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర ఒక మోటార్తో డ్రై రన్ కు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎత్తిపోతల సలహాదారుడు పెంటారెడ్డి, ట్రాన్స్పోర్ట్, జెన్కో జనవరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు సాంకేతిక నిపుణులు, అదే మెగా కంపెనీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 145 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ఒక మోటార్ను పూర్తి స్థాయిలో డ్రై రన్ కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎల్లూరు రేగమన్ గడ్డ తీరంలో సరిపోను శ్రీశైలం తిరుగుజలాలు ఉండడంతో, అదేవిధంగా ఆదివారము ముహూర్తం బాగుండడంతో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక సమస్యలు పూర్తి స్థాయిలో అధిగమించి ఎలాంటి పొరపాటు జరగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక మోటార్తో నార్లాపూర్ జలాశయానికి నీటిని ఎత్తిపోయనున్నారు. 6.14 TMCల సామర్థ్యంగా నార్లాపూర్ జలాశయాన్ని విడతల వారీగా నింపడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడ అధికారులు మనకు తెలిసిన పరిస్థితి ఉంది కవిత. రైట్ శశి, థ్యాంక్ యూ.